తెలుసుకుందాం. నమస్తే అండి జీవి గారు. నమస్తే. ఎస్ జీవి గారు, మనం చూసాం మొన్న జనవరిలో చూసినట్లయితే ఆల్ టైమ్ హైకి బంగారం ధర పెరిగిపోయింది. అంటే సామాన్యుడు కూడా కొనలేనంత సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడు చూస్తే భారీగా పతనం అయిపోయింది. అసలు ఏంటి పతనం అవ్వడానికి గల కారణం ఏంటి? వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. యుద్ధం ఎఫెక్టే అంటారా? ఓకే, 5626.80 డాలర్లకు పోయింది ఆల్ టైమ్ హై ఈ మధ్య. మళ్ళీ ఇప్పుడు $4400 దగ్గర ఉంది. 43.71లో లైవ్ నడుస్తుంది. అంటే సుమారుగా 44,1200 చిల్లర డాలర్లు మైనస్లోకి, అంటే 40,000 రూపాయలు ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ పట్టడం జరిగింది. ఈరోజు మాత్రం గోల్డ్ వచ్చి మనకి 8,000 దాకా ఫాల్ అవటం జరిగింది. 5.3% ఇప్పుడు మైనస్లో ట్రేడ్ అవుతుంది గోల్డ్. 8,000 సుమారుగా. సిల్వర్ వచ్చేసి 15,000 మైనస్లో ఉంది. ఒక టైంలో లోయర్ సర్క్యూట్ కూడా రావడం జరిగింది 6% వరకు. అయిన తర్వాత ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో ఏదైతే గోల్డ్కు సంబంధించి కాదు, మెయిన్ అంతర్జాతీయంగా ఏదైతే ఈ హర్ముద్ జల్సంధి ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాన్ని అల్టిమేటం ఇవ్వడం జరిగింది ఇరాన్ వాళ్ళకి. అది రేపు ఉదయం వరకు టైం ఉంది. దాంతో రేపు ఉదయం వరకు వెంబటే వాళ్ళు ఏమన్నారు, ఇరాన్ వాళ్ళు, ఒకవేళ ఈ హర్ముద్ జల్సంధిని మీరు ఓపెన్ చేయాలి అని అంటే ఓపెన్ చేసే ప్రశ్న లేదు, ఓపెన్ చెయ్యము, మళ్ళీ మేము క్లోజ్ చేస్తాము. ఒకవేళ మిత్ర దేశాలకు మాత్రం ఓపెన్ ఉంటుంది. ఈ ఇజ్రాయిల్, అమెరికాకి సంబంధించిన మిత్ర దేశాల నౌకలు కనుక దాటాలి అంటే ఒక్కొక్క నౌకకి 18 కోట్లు మేము ఛార్జ్ చేస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఈ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏదైతే ఉందో రేపు ఉదయం వరకు తెలియదు. కానీ వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఫాలో అవటం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా ఫాలో అవటం జరిగింది. దాంతో గోల్డ్, సిల్వర్ ఇంకా బాగా ఫాలో అవుతుంది. ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఈ ఏదైతే ఈ యుద్ధం వాతావరణంతో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఎప్పుడైనా కానీ. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, సుంకాలు, టారిఫ్లు అన్నప్పుడు గోల్డ్ సిల్వర్ మీద అంటే పాజిటివ్లో ఉండేది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఏదైతే సుంకాలు టారిఫ్లు లేవో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, సుంకాలు టారిఫ్లు లేవు కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి ఏదైతే జరుగుతుందో దాంతో క్రూడ్ ఆయిల్ మీదకి వెళ్తుంది. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ పడుతూ ఉంటే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అన్నీ పడుతూ ఉన్నాయి, గోల్డ్ సిల్వర్ కూడా పడుతుంది. ఇప్పుడు ఫోకస్ అంతా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసే. ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎఫెక్ట్ అయిపోతే తప్ప మళ్ళీ గోల్డ్ సిల్వర్ కానీ మన షేర్ మార్కెట్లు కానీ పెరిగే అవకాశాలు కనపడటం లేదు. ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు కూడా యుద్ధం ఆగిపోయే సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. అటు అంతా ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడుతుంది అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ రెండు కూడా దాడులు, ప్రతిదాడులతోటి మొత్తంగా అవి ముందుకెళ్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు గోల్డ్, ఎవరైతే చాలా మంది కూడా గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు, లోహాల్లో, మొన్న మనం అనుకున్నాం కూడా, గతంలో కూడా చాలా మంది రేట్స్ తగ్గిపోతున్న క్రమంలో గోల్డ్ పై, ఇతర లోహాలపై ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో గోల్డ్ అండ్ ఇతర లోహాలపై ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, కాదంటారు? వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ ఫోకస్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రూపీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతాయో, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ పెరుగుతూ ఉన్నాయో షేర్ మార్కెట్లు అన్ని ఫాలో అవుతుంది. రూపాయి బలహీనపడుతుంది. తర్వాత ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎకానమీలు, అంటే ఇరాను, అమెరికా ఎకానమీలు పోయినట్టే. కాకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా స్లో డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సప్లై లేదు. ఆ సప్లై ఉన్నంత వరకు, సప్లై వచ్చేంత వరకు మళ్ళీ మన మార్కెట్లు పెరిగేది లేదు. ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. ఎఫ్ఐఐలు మళ్ళీ బయింగ్లోకి వస్తే తప్ప మన మార్కెట్లు పెరిగే అవకాశాలు కనపడటం లేదు. ఇప్పుడు మార్కెట్స్ వచ్చి 1715 పాయింట్లు ఇప్పుడు మైనస్లో ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1694 పాయింట్లు, నిఫ్టీ 50 వచ్చి 555 పాయింట్లు, అన్నీ కూడా ఫాల్లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు లైవ్. అంటే ఒక్క సెక్టార్ కాదు, నిఫ్టీ 500 600 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ అయితే 1670. అంటే సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంకు రెండు ఈక్వల్గా ఫాల్ అవుతున్నాయి. ఒక్క ఐటీ సెక్టార్ మాత్రమే 20 పాయింట్లు మైనస్లోనే ఉన్నాయి. అంటే ఎప్పుడైతే రూపాయి బలహీనపడుతుందో,
డాలర్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైతే పాజిటివ్లో ఉన్నాయో ఇప్పుడు బిఎస్సిలో 30 కంపెనీల్లో పొద్దున 30 మైనస్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 కంపెనీలే పాజిటివ్లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్సెల్ టెక్ ఒకటి, టెక్ఎమ్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఈ 3 సాఫ్ట్వేర్లు, ఒకటి పవర్ సెక్టార్, ఈ 4 పాజిటివ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లకి చేయవలసింది ఏంటిది అంటే ఎప్పుడైతే రూపాయి బలహీనమవుతుందో, డాలర్ స్ట్రాంగ్ అవుతుందో సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్ వస్తుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో, క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఉన్నాయి, రిలయన్స్ కంపెనీ ఉంది, అది పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత గ్యాస్కు సంబంధించి ఏదైతే గ్యాసు షార్టేజ్ ఉందో గ్యాస్కు సంబంధించినటువంటి ఓఎన్జీసీ పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఏదైతే ఉందో కోల్ ఇండియా ఉంది, అంటే బొగ్గుని ఎక్కువగా వాడటం జరుగుతుంది. అందుకని కోల్ ఇండియా ఒకటి పెరిగే అవకాశాలు, అంటే మార్కెట్ పడ్డా కానీ పెరిగే షేర్లు ఏమేమి ఉంటాయి అంటే కొనుక్కోవడానికి ఏదైతే కోల్ ఇండియా ఒకటి, ఓఎన్జీసీ ఒకటి, రిలయన్స్ ఒకటి. ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుందో ఈ గోల్డ్కి రిలేటెడ్ ఏవైతే షేర్లు ఉన్నాయో అవి ఫాల్ అయ్యే అవకాశాలు కనపడతాయి అన్నమాట. అయితే జనాలందరూ ఏం చేయాలి, ఇప్పుడు వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఒక సంవత్సరం పాటన్నా ఉండగలిగితే, అంటే అప్పటి కరోనా టైం మాదిరి మళ్ళీ సిచ్యువేషన్ ఉంది అనమాట ఇప్పుడు. అంటే అప్పటి రేట్ల కంటే కూడా తగ్గటం అనేది కాదు, ఫాల్ అవ్వటం మాత్రం అంత ఫాస్ట్గా ఫాల్ అవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఎక్కడో ఒక దగ్గర మీరు అన్నట్టు ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఆల్రెడీ ఫైల్ చేయడం జరిగింది, అంటే నోటీస్ పోవడం జరిగింది. వాళ్ళు ఎవరన్నా ఎంటర్ అయిపోయి ఈ ఈ యుద్ధ వాతావరణం మామూలు అవ్వాలి, లేకపోతే అంటే టైం తీసుకుంటుంది. అంటే యుద్ధం ఆగిపోయిందని వీళ్ళు ఆపుతున్నాం అని చెప్పేసి ట్రంప్ అంటున్నా కానీ ఇరాన్ వాళ్ళు అలా ఏం అనట్లేదు, యుద్ధం కొనసాగుతుందని అంటారు. అయితే ఆ ట్రంప్ ఏదైతే 48 గంటలు అల్టిమేటం ఇవ్వడం జరిగిందో అది ఇవాళ ఒక రోజు అయిపోయింది, రేపు ఉదయానికి అల్టిమేటం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఏమవుతుంది, మరి ఇరాన్ అలానే యుద్ధం కొనసాగిస్తుందా అనేది మనం ఇక గమనించాలన్నమాట. మేము చూడవలసింది ఏంటిది అంటే మనము ఇప్పుడు ఈ యుద్ధ విమానాలు, ఈ యుద్ధానికి సంబంధించిన న్యూస్ ఆగిపోవాలి, మళ్ళీ ఆ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలి. అప్పుడు ఈ జలసంధి నుంచి మనకి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్ మామూలు అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఏది ఉన్నా కానీ కొన్నాళ్ళు అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరగటం, క్రూడ్ ఆయిల్, ఈ న్యాచురల్ గ్యాస్ సప్లై ఉన్నా కానీ మామూలు స్థితికి రావాలి అంటే ఇప్పుడు ఇరాను, అమెరికా ఎకానమీ పోయింది, కానీ ప్రపంచ దేశాల ఎకానమీలు కూడా పోతాయి అన్నమాట. అంటే టైం తీసుకుంటుంది. అవన్నీ అయ్యేంత వరకు కొంచెం మార్కెట్లు మాత్రం వెయిట్ చేయడం తప్ప ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం ఇది, ఆపర్చునిటీ. కానీ మరి ఆపర్చునిటీని ఆల్రెడీ ఇప్పటికే కొనుక్కున్న వాళ్ళు చాలామంది లాస్ అయ్యి ఉన్నారు కాబట్టి మెదలకుండా ఉండటం తప్ప చేసేది లేదు. ఇప్పుడు రాను వాల్యూమ్ తగ్గిపోద్ది, బిజినెస్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ ట్రేడింగ్ తగ్గిపోతుందో పతనం అయ్యే అవకాశం ఉందంటారా? ఇంకా కొంచెం అయితే అవ్వచ్చు, ఇంకా అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఇవి కాకపోతే 90,000 వరకు వస్తుంది, 70,000 వస్తుంది అనే టాక్ నడుస్తుంది. అందరూ గుర్తుకొచ్చేట్లు అట్లాంటివి నమ్మొద్దు. అసలు క్వశ్చనే లేదు. గోల్డ్ పడుతుంది అనేది అంతవరకే కానీ ఆ 70,000, 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది అనేది క్వశ్చనే లేదు. ఎందుకంటే కొంతవరకే వస్తుంది. ఇప్పుడు చాలా మైన్స్ కనుక ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు 5 అంటే చైనాలో 3 మైన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో 1 మైన్ ఉంది, సౌత్ ఆఫ్రికాలో 1 మైన్స్, 5 మైన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడైతే గోల్డ్ మైన్స్ ఓపెన్ అవుతాయో, ఎందుకు ఓపెన్ అయినాయి అంటే మార్కెట్లో ధర ఎక్కువ ఉంది కాబట్టే గోల్డ్ మైన్స్ ఓపెన్ అయినాయి. అంతకుముందు గోల్డ్ మైన్స్ ఎందుకు క్లోజ్ అయినాయి అంటే మన ఇండియాలో కూడా ఉంది కోలార్ మైన్స్, అదే KGF 1, 2 సినిమాలు. అయితే ఈ కోలార్ మైన్స్ ఎందుకు ఆపేసారంటే వీళ్ళు ప్రొడక్షన్ చేస్తే ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా మార్కెట్లో గోల్డ్ ప్రైసు తక్కువ ఉండేది, అందుకని ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉందని మూసేయడం జరిగింది మైన్స్. మళ్ళీ ఇప్పుడు ఏంది, గోల్డ్ ధర పెరిగేటప్పటికి మైన్స్ రీఓపెన్ అయినాయి. ఈ మైన్స్ రీఓపెన్ అయిన ప్రొడక్షన్ కాస్ట్ కంటే మార్కెట్లో ధర తగ్గే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మార్కెట్లో కనుక ధర తగ్గితే ప్రొడక్షన్ ఆపేస్తాడు, ప్రొడక్షన్ ఆపేస్తే మార్కెట్లో మళ్ళీ ధర పెరుగుతుంది, ధర పెరిగిందంటే ప్రొడక్షన్ పెంచుతారు, ప్రొడక్షన్ పెంచిరు అనగానే మళ్ళీ మార్కెట్